నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అయితే జగన్ అన్నీ కూడా డ్రామాలతోనే మొదలు పెడుతున్నాడా, డ్రామాలతోనే ఎండ్ అవ్వబోతున్నాడా? మొత్తానికి జగన్ డ్రామా కంపెనీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు ప్యానల్లో పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అంకమరావు గారు, మనం చూసుకుంటే ఏదైతే కోడికత్తి కేసు దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా తర్వాత బాబాయ్ హత్య కేసు అదొక డ్రామా. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగే అది గుండెపోటని, తర్వాత గొడ్డల పోటని, తర్వాత నారాసుర రక్త చరిత్రని, దాంట్లోనే 4-5 టైటిల్స్ మార్చేశారు మొత్తం ఆ డ్రామాకి సంబంధించి. దీని తర్వాత కూడా చూసుకుంటే దిగిపోయే ముందు మళ్ళీ గులకరాయ్ సతీష్ అనే ఒక డ్రామాను ప్లే చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి హెలికాప్టర్ డ్రామా. మొత్తానికి ఈ డ్రామా కంపెనీకి ఎప్పుడు ముగింపు అంటే ఏం చెప్తారు? ముందుగా ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలి. బాబాయ్ గారు చనిపోతే ఆ విషయం ఉదయాన్నే తెలిసిన తీరిగ్గా కారులో వచ్చాడు. నిన్న చనిపోయిన లింగయ్య గారి చూడటానికి హెలికాప్టర్లో వచ్చాడు. అంటే ఇక్కడ సొంత మనుషుల కంటే ప్రజలంటే అంత అభిమానం ఆయనకి. ఇది గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక మీరన్నట్టు పాపం ఆ అబ్బాయి పేరు జనపల్లి శ్రీనివాసరావు, అతను కోడికత్తి శ్రీని చేసేసారు. 6 సంవత్సరాలు దాటింది ఇప్పటికి. కనీసం న్యాయస్థానానికి వెళ్ళి ఇతనే నన్ను పొడిచాడని చెప్పినా, లేకపోతే ఇతను కాదని చెప్పినా అతనికి ఒక 2-2.5 సంవత్సరాలు లేదంటే 3 సంవత్సరాలు శిక్ష పడి బయటకు వచ్చేసేవాడు. మరి 5 సంవత్సరాలు అతను కారాగారంలోనే మగ్గవలసి వచ్చేసింది. మరి అది అతనికి ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి. ఎన్నికల్లో సానుభూతి రావడానికి అది కూడా ఒక కారణమైంది. ఇక మీరు చెప్పినట్టు బాబాయ్ గారి హత్య అదైతే బాగా ప్రభావం చూపించిన దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మరి ఈరోజు అవి 2 నమ్ముకున్నాడు కాబట్టి, అతను అధికారంలోకి వచ్చాడు కాబట్టి తిరిగి అదే క్రమంలో ముందుకెళ్లే కార్యక్రమంలో ఇప్పుడు ఈ నాటకాలన్నీ ఆడుతున్నారని చెప్పైతే స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. 250 మంది హెలిప్యాడ్ దగ్గర రక్షణ వలయంగా ఉన్నారు. వాళ్ళని నెట్టేసి పోలీసుల్ని ఏ విధంగా వచ్చేసి ఆ హెలికాప్టర్ మీద వాళ్ళు చేశారో మనం స్పష్టంగా విజువల్స్ అన్నీ కనపడతానే ఉన్నాయి. అయితే అక్కడ ఏదో జరిగింది, హెలికాప్టర్ వెళ్ళటానికి కుదరదు అంటే ముందస్తు ప్రణాళిక వాళ్ళు వేసుకుంది రోడ్డు మార్గాన్ని వెళ్ళాలని బల ప్రదర్శన. అక్కడ హెలికాప్టర్ దగ్గర వాళ్ళు వచ్చేసి పరికరాలను దొంగిలించారు, డ్రైవర్కి సంబంధించిన బ్యాగును తీసుకుని వెళ్ళారు, అది రిపేర్లో ఉంది కాబట్టి నేను రోడ్డు మార్గంలో వెళ్తున్నా అని చెప్పి ఇట్లా వెళ్తే మరి ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇది కూడా గమనించుకోవాలి. అది గమ్యస్థానానికి వెళ్ళలేదు, మధ్యలో ఆగింది. ఇప్పుడు అదే విషయం బయటకు వస్తూ ఉంది. అసలు మీరు ఎట్లా ఇచ్చారు, ఏం మాట్లాడారంటే వివరాలు ఇవ్వట్లా వాళ్ళు. పోలీసులు వెళ్ళి మీరు ఏ ప్రాతిపదికన ఇచ్చారు, అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నారా లేదా సింగిల్గానే మాట్లాడుకున్నారా అని చెప్పిన వివరాలు అడగడానికి వెళ్తే వివరాలు చెప్పట్లేదు వాళ్ళు. అంటే ఇక్కడే కుట్రకోణం అనేది అర్థమైపోతూ ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు దానికి రామ్మోహన్ నాయుడు గారు బయటకు వచ్చి వాళ్ళకి చెప్పేసి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇక ఇది ఎందుకు ఎత్తుకున్నారు అంటే 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసిన పనులన్నీ ఒక్కొక్క కుంభకోణాలన్నీ బయటకు తీస్తున్నారు వీళ్ళు. కొంతమందిని అదుపులో తీసుకుంటున్నారు, కొంతమంది ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు ఈరోజు బేకరానికి పోయారు. మన కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసుకుంటే మనకి క్వాడ్సి సంబంధించినటువంటి గనులకు సంబంధించింది కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే దాంట్లో ఎంత అక్రమంగా అన్యాయంగా దోపిడీ చేశారో కళ్ళ ముందు కనపడతా ఉంటే 2 పర్యాయాలు ఆయనకి తాకీదులు ఇస్తే రాలేదు, 3వ పర్యాయం నిన్న కూడా తాకీదులు ఇచ్చారు, రాలేదు. ఇప్పుడు ఆయనకి లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. ఈరోజే లుకౌట్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే శ్రీనివాసరావు ఒక శాసనసభ్యుడు కావచ్చు, చివరికి గ్రామ సర్పంచ్గా చేసిన వ్యక్తి కావచ్చు, శాసనసభ్యుడి కంటే విలువైన వాడు గ్రామ సర్పంచ్, తక్కువగా తీసేయాల్సిన పని లేదు. ప్రధానమంత్రి గారు వచ్చి ఆ ఊళ్ళో సభ పెట్టినా కూడా సభాధ్యక్షుడు సర్పంచే, అతనికున్న విలువ అలాంటిది. ఆయన కానీ శాసనసభ్యుడు కానీ మంత్రిగా చేసిన వాళ్ళు కానీ లోక్సభ సభ్యుడిగా చేసిన వాళ్ళు కానీ ఇట్లా లుకౌట్ నోటీసులు ఇప్పించుకున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా ఈ ప్రజాస్వామ్య దేశంలో? మిమ్మల్ని 10 మందికి మేలు చేయండి అని చెప్పని, మంచి పనులు చేయండి అని చెప్పని శాసనకర్తలుగా మిమ్మల్ని శాసనసభలోకి లోక్సభలోకి పంపిస్తూ ఉంటే ఇలాంటి అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు చేసి మీరు సిగ్గుతో తలదించుకునే విధంగా పోలీసులు రమ్మని చెప్పిన తాకీదులు ఇస్తూ ఉంటే తప్పించుకొని తిరుగుతూ ఇప్పుడు మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని అదుపులో తీసుకొని విదేశాలకు వెళ్లకుండా మీకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు అంటే ఇంతకంటే నీచం ఇంకేమైనా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏ రాజకీయ నాయకుడైనా సరే నేను ఇలాంటి సందర్భం వస్తే ఏ రాజకీయ నాయకుడిగా అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముండదు. నిజంగా అతను
మనిషి అయితే బ్రతికుంటాడేమో కానీ సమాజంలో అతని పరువు అంతా పోయినట్టే కదా. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకళ్ళు కాదు. ఇప్పుడు ఈ రోజుకి 2024లో ఈ ప్రభుత్వం జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత, జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజుతో పోల్చుకుంటే 303 రోజులు లెక్కేసుకుంటే 3000 కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. రోజుకు 10 కంటే ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఒకేపినే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి లెక్కేసుకుంటా ఉంటే 7,10,000 కోట్ల రూపాయలు లెక్కేసుకుంటా ఉంటే మనకి రోజుకి 2,350 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు లెక్కేసుకుంటా ఉంటే పెట్టుబడుల రూపాయన వస్తున్నాయి. ఇటు దీన్ని చూసుకోవాలా, ఏళ్ళ సంగతి చూసుకోవాలా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఉంది. మీరు అన్నట్టుగా లుకౌట్ నోటీసులు ఒక్కలే కదండి, వైసీపీ నేతలు దాదాపు చాలా మందికి వెళ్ళిపోయారు. అదే చెప్పేది, వీళ్ళందరికీ ఆ దౌర్భాగ్య స్థితిని ఎందుకు రావాలి? ఇప్పుడు ఇదే పందాన అతను నడుచుకుంటా వెళ్ళిపోతే అతను ఏమనుకుంటున్నాడు? ఈరోజు శ్రీనివాసరావు నాకు తెలిసినంత వరకు నాకేమనిపిస్తుందంటే చాలామంది అతను కాదని బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు, వివిధ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా రెచ్చగొట్టి వాళ్ళు రెచ్చిపోయి కార్బన్ నాయసరావు మాట్లాడాడు కదా, అతని మీద అభియోగం మోపారు కదా, ఇవాళ రేపు లోనం తీసుకెళ్తారు కదా, ఇట్లా లోనం తీసుకెళ్ళిన వాళ్ళందరూ అతను ఎమ్మటుంటారని అతను భావిస్తున్నాడు. నాకు 39% పైన ఓట్లు అయితే వచ్చినాయి, రేపు పొద్దున ఇంకో 10%, 20% వాళ్ళ మీద వ్యతిరేకతతో నాకు వస్తే నేను గెలుస్తానని చెప్పిన వాళ్ళు కళ్ళగంటున్నారు. మొన్నే చూశాను నేను, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి వ్యూహకర్తల్ని నియమించుకుంటున్నాడట. అతను మంచిదే, ఏ రాజకీయ పార్టీ ఏది చేసుకున్నా రాజకీయం చేస్తే తప్పు లేదు, రాక్షసంగా ఇలాంటి పనులు చేస్తేనే తప్పు. ఇప్పుడు ఆయన లింగయ్య గారిని చుట్టానికి వెళ్ళాడు, పరామర్శ కోసం వెళ్ళాడు, తప్పు లేదు. మంది మార్పాలతో బల ప్రదర్శనగా కనపడుతుంది తప్ప అక్కడ పరామర్శగా కనపడలేదు కదా. నువ్వు మాట్లాడిన 40 నిమిషాల్లో లింగయ్య గారి గురించి ఎంతసేపు మాట్లాడావు? ప్రభుత్వాన్ని, దీన్ని, అక్కడ లోకల్ ఉన్నటువంటి పరిటాల సునీత గారిని, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐని అతను విమర్శించడానికి నువ్వు ఎంత సమయం కేటాయించావో కూడా చూసుకుంటే అర్థమైపోతా ఉంది కదా. పోని అతనికి ఏదన్నా నష్టపరిహారం అంటే అతను సానుభూతిగా ఏమన్నా డబ్బులన్నా ఇచ్చాడండి? ₹1 కూడా ఇవ్వలేదు. అంటే ఇక్కడ నాటకానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటున్నాడు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు అంబటి రాంబాబు గారు ఒక మాట మాట్లాడారు, మీరు వినే ఉంటారు. దేవుడిని చూడటానికి భక్తులు అట్లా వస్తారట, దేవుడితో సమానంగా పోల్చాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే దేవుడు వస్తే భక్తులు అట్లా ఎగబడుతున్నాడు, దేవుడు ఒకసాటే ఉంటాడు, భక్తులు అక్కడికి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడైతే బెంగళూరులో ఉంటే అందరూ అక్కడికి వెళ్తారు కదా. దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు. ఇప్పుడు నువ్వు అడుక్కునే పరిస్థితిలో ఉన్నావు. ఏ విధంగా? అయ్యా నాకు ప్రతిపక్ష నేతగా ఇవ్వండి, లేకపోతే మాకు సమయం కేటాయించండి, ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సమయం నాకు కావాలని చెప్పని దేవుడు అడుక్కోడుగా. మరి మీ దేవుడు ఎలా అడుక్కుంటున్నాడు? అడుక్కునేవాడు దేవుడు ఎలా అవుతాడు? సమాధానం చెప్పగలవా? కారుమూరి నాగేశ్వరరావుకి ఎంత అహంకారం ఉంటే, ఎంత ధైర్యం ఉంటే, ఎంత బరిదెక్కింపు ఉంటే, గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర వరకేమో బయటికి లేక కొడతాడా, గుంటూరు నుంచి రాయలసీమ వరకు మాత్రం నరుగుతాడా? ముందు అతను అదుపులో తీసుకోవాలి కదా, చొక్కా పట్టుకొని లాక్కు రావాలి కదా. ఈ పాటికి అలసత్వం చేస్తుంది కూటమి ప్రభుత్వం, అదే వాళ్ళకి ఈరోజు ఆలంబనం అవుతుంది. దీన్ని ఒకసారి గమనించుకోవాలి. ఇలాంటి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తేనే ఇంకోళ్ళు నోరెత్తకుండా ఉంటారు. ఇది చాలా ప్రమాదం. కూటమి ఇప్పటికైనా సరే ఆలోచించుకోవాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. సార్ డివిఎస్ గారు, మనం చూసుకుంటే హెలికాప్టర్ ప్రమాదం, హెలికాప్టర్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మొత్తానికి ఈ హెలికాప్టర్ డ్రామాను ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఎన్నికలకు ముందు గులకరాయి గురించి చెప్పాడు, దానికి అసలు దెబ్బే లేని చోట దాదాపు 15 రోజులు స్టిక్కర్ వేసుకుంటే సొంత చెల్లి వైఎస్ సునీత గారు డాక్టర్ అయి ఉండి స్టిక్కర్ తీసేయన్నా లేకపోతే సెప్టిక్ అయితే అన్నప్పుడు తీసేశాడు. సో ఆ గులకరాయి డ్రామాను ఎలా చూడాలి, ఇప్పుడు హెలికాప్టర్ డ్రామాను ఎలా చూడాలి? మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు జగన్ అంటే ఏం చెప్తారు? అంటే తండ్రి శవం డ్రామా, సంతకాల సేకరణ, అంతకుముందు ఆ హెలికాప్టర్ ప్రమాదం అదొక డ్రామా, కన్నీళ్ళు, తల్లి చెల్లెళ్ళు, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన డ్రామాలు, ఏది స్టిక్కర్ డ్రామా, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, వివేకానంద రెడ్డి హత్య, గుండెపోటు అనే ఒక డ్రామా, ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా ఏది ఈ హెలికాప్టర్ డ్రామా. అంటే అసలు డ్రామా ఆర్టిస్టులా వీళ్ళు, డెకాయిట్లే డ్రామా ఆర్టిస్టులు అవతారం ఎత్తుతున్నారా? మనం ఇప్పుడు ఏంటి, దగ్గర 5 లక్షల కోట్ల దోపిడీ అని పుస్తకాలు వేశారు ప్రతిపక్షాలు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఏడాదికి 1,00,000 కోట్లు దోచేశాడని. తండ్రి హయాంలో ఆ 5 ఏళ్లలో ఇతను దోచింది 1,00,000 కోట్లు అన్నారు.
తను సీఎం కాగానే ఏడాదికి 1,00,000 కోట్లు చొప్పున 5 లక్షల కోట్లు దోచేశాడంటే ఇప్పుడు ఈ డెకాయిట్లు ఈ డ్రామా ఆర్టిస్టులుగా మరి నిన్న హెలికాప్టర్ ఎక్కడ రాఫ్తాడు దానిపైన ఇవాళ కేంద్ర మంత్రుల కన్నెర్ర ఏది ఒకవైపేమో కృష్ణదేవరాయలు వెళ్ళి అమిత్ షాకు ఒక లేఖ రాశాడు ఏది అతను పోలీసులు ఈ విధంగా దుర్భాషలాడుతున్నాడంటూ ఒక 4-5 తేదీల్లో ఏ తేదీన ఎవరిని తిట్టాడు. మనం చూసాం తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడిని ఏంటి సుబ్బరాయుడు అని పేరు పెట్టి హెచ్చరించి నువ్వు రిటైర్మెంట్ అయినా నిన్ను వదిలిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను లాక్కొస్తా, 7 సముద్రాల అవతలున్నా లాక్కొస్తా అంటే ఇప్పుడు అక్కడ అసెంబ్లీ మార్షల్ చీఫ్ మార్షల్ని ఉద్దేశించి అతని పేరేంటో కూడా తెలియకుండానే మధుసూదన్ రావు, అతని పేరేదో సుధాకర్ ఏదో ఉందనుకుంటాను, మధుసూదన్ రావు అని అతన్ని తిట్టి వదిలిపెట్టడం ఇక్కడ అసెంబ్లీలో. మొన్న పులివెందులు పోయాడు, ఆ పులివెందుల్లో ఆ డిఎస్పీని పిలిచి వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ ముందు డిఎస్పీని పిలిచి వచ్చేది మా ప్రభుత్వమే జాగ్రత్త ఎక్కడున్నా అంత తేలుస్తా అనడం. అంటే ఇవాళ ఈ రాఫ్తాడు ఎస్ఐ సుధాకర్ యాదవ్ మధ్యలో వంశీని పరామర్శించడానికి వెళ్ళి ఇక్కడ జైలు పరామర్శ, అక్కడ కూడా ఇదే భాష ములాఖాత్. అక్కడ పక్కన వంశీ భార్య, వంశీ భార్యను పక్కన ఉంచుకుని పోలీసుల బట్టలు ఉడదీస్తానని చెప్పి అక్కడ డీజీపీనే హెచ్చరించటం. ఇక్కడ నిన్న రాఫ్తాడ్లో లింగమయ్య భార్య ఉంది పక్కన, ఎదురుగా మహిళా ఎస్పీ ఉన్నారు, మహిళా డిఐజీ ఉన్నారు, మొత్తం మహిళా కానిస్టేబుల్ ఉన్నారు నీ బందోబస్తులో. బట్టలు ఉడదీస్తా అన్న వ్యాఖ్యలు. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు బెయిల్పై ఉన్నటువంటి నిందితుడు 16 నెలలు జైలు మీద ఉండి ఏ కండిషన్ బెయిల్ ఈయనకి ఇచ్చారు, ఆ కండిషన్స్ ఏంటి, పోలీసులు బెదిరించమనే కండిషన్ ఏమన్నా ఇతనికి ఇచ్చిన బెయిల్లో పెట్టారా అని కృష్ణదేవరాయలు అమిత్ షా దగ్గర మరి కూర్చున్న నేపథ్యం. రామ్మోహన్ నాయుడు కన్నెర్ర చేశాడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. నిన్న ఇన్సిడెంట్ పైనే 2 కేంద్ర మంత్రులు ఈ విధంగా సీరియస్ అయ్యారంటే ఏంటి, అసలు ఆ హెలికాప్టర్ అది దానికి జరిగిన డ్యామేజ్ ఏంటి, అతను రిపోర్ట్ అడిగాడు. ఇది బెంగళూరు ఏవియేషన్ వాళ్ళని అసలు ఆ ఏజెన్సీ అసలు వాళ్ళు ఎంతకు మాట్లాడుకున్నారు అద్దెకి, వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ కండిషన్ ఎలా ఉంది, వచ్చేటప్పుడు చాపర్ పొజిషన్ ఎలా ఉంది, ఆ విండ్ షీల్డ్ దెబ్బతిందా, ఎంత దెబ్బతింది, ఆ ఫ్యాన్ ఏమైంది, దాని రెక్కలు ఎలా ఉన్నాయి, అసలు అక్కడ బ్యారికేడ్లు కూలదోసింది ఎవరు, అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాత్ర ఏంటి, ఒక వాట్సాప్ గ్రూపుల్లో ప్రకాష్ రెడ్డి ఏమైనా మెసేజ్లు పంపాడని అందరినీ దూసుకురమ్మని. ఇప్పుడు పోలీసులు కొట్టారు, కొట్టిన కానిస్టేబుల్ గాయపడిన కానిస్టేబుల్ ఏదో కేసు కూడా పెట్టాడు ఎవరిపైన, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన. అంటే ఇందాక అంకమరావు గారు చెప్పారు ఎంతమంది పోలీసులు ఉన్నారు అక్కడ, 250 మంది పోలీసులు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ పర్యటనకే 1100 మంది పోలీసుల్ని మేము ఎంగేజ్ చేశామని ఆమన్నారు. ఎవరు, హోమ్ మినిస్టర్ అనిత. పోలీసుల్ని తోసేసి హెలిప్యాడ్ మీద పడండి అని ఇచ్చిన ఆ మెసేజ్ ఎవరిది, జగన్మోహన్ రెడ్డే చెప్పించాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ప్రకాష్ రెడ్డి చేయడు కదా. అంటే దీన్ని అడ్డం పెట్టుకుని తను బందోబస్తు పెంచుకోవాలన్న కుట్ర. ఈ డ్రామాలన్నీ ఏంటి అసలు, అదొక పార్టీయా ఒక డ్రామా కంపెనీయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ఇవాళ అదొక కుటుంబమా ఒక డ్రామా ఫ్యామిలీనా? సార్ ఇక్కడ నిన్న జరుగుతున్నప్పుడు కూడా మనం చూసుకుంటే అక్కడ ఏదో ఎలక్షన్ జరుగుతున్నట్టుగా అసలుకి అతి భయంకరంగా డబ్బులు పంచడానికి కూడా విజువల్స్ కూడా వచ్చాయి మన దగ్గరికి. సో డబ్బులు పంచి ఇదంతా చేయించారా అని చెప్పేసి అంటే ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి అది మామూలే, ఏది అతను నడిచేదే డబ్బుల మీద, అతను పంచేదే డబ్బులు, అతను డబ్బులు పంచకపోతే ఎవరు వస్తారు? ఇప్పుడు ఇదంతా ఒక డ్రామా. ఏది గత 10 నెలలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తోందంతా డ్రామా అన్నమాట. ఇక్కడ ఒక 3 రోజులు ఉంటాం, అక్కడ పోయి 4 రోజులు పడుకోవటం డ్రామా కదా. అంటే ఎందుకు బెంగళూరులో యలహంక ప్యాలెస్లో దాక్కుంటున్నాడు? ఇతను కర్ణాటక సీఎంగా పనిచేశాడా? ఇతనికి కర్ణాటక ఏంటి సంబంధం? ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంగా నువ్వు ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్లో, ఉంటే పులివెందుల్లో ఉండు శాసనసభ్యుడిగా బాధ్యతగా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో ఉండు. హైదరాబాద్లో ఎందుకు ఉండట్లా? లోటస్ పాండ్ అక్కడ కూడా ఉంది కదా ప్యాలెస్, అంటే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడనా? కర్ణాటకలో యలహంకలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అక్కడ ఉండి అతను ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరికి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు,
ఇప్పుడు ఇదంతా ఇవాళ మరి అటు కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిపైన దృష్టి పెట్టాలి. ప్రధాని మోడీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఏజెన్సీ నుంచి రిపోర్ట్ వస్తుంది, హెలికాప్టర్ ఆ ఎంగేజ్ చేసినటువంటి ఏజెన్సీ. ఇందాక అంకమరావు గారు చెప్పారు, ఏంటి అప్ అండ్ డౌన్, టు అండ్ ఫ్రో మాట్లాడుకున్నారా, లేకపోతే వన్ వేనే మాట్లాడుకున్నారా? అతను వెళ్ళగూడని పరిస్థితుల్లో హెలికాప్టర్ ఎక్కలేదా? హెలికాప్టర్ ఇప్పుడు ప్రయాణానికి అనుకూలంగా లేక వివిఐపి ఎక్కలేదా? మరి హెలికాప్టర్ ఎలా వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? లేదా మధ్యలో ఆగింది అంటున్నారు. ఎక్కడ ఆగింది అంటే రోడ్డు మార్గాన జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గం మీద వెళ్తుంటేనే అందరికి అనుమానాలు. ఏది అది కూడా చెప్పారు అంకమరావు గారు. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు సుదీర్ఘంగా 8 గంటల పాటు ఆ రోడ్డు మార్గాన్ని 8 గంటలు నువ్వు వెళ్ళి ఆ డ్రైవర్ చచ్చిపోయాడు. ఇది నారాయణ యాదవ్, అతను యాదవే. ఇప్పుడు ఈ బూతులు తిట్టినాడు సుధాకర్ యాదవ్, ఈయన ఇన్స్పెక్టర్. అంటే 6 అనుమానాస్పద మరణాలు ఎక్కడ? వివేకానంద రెడ్డి హత్య కేసులో. అంకమరావు గారు ఏం చెప్పారు? చిన్నాన్న హత్య జరిగితేనేమో రోడ్డు మార్గాన్ని వెళ్తాడంట 8 గంటలు. అదే కార్యకర్త హత్య జరిగితే హెలికాప్టర్లో వస్తాడంట. ఏంటి ఈ డ్రామా? చిన్నాన్న హత్య జరిగినప్పుడు ఇదే హెలికాప్టర్లో నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? నిన్ను రోడ్డు మార్గంలో తీసుకెళ్ళిన డ్రైవర్ ఎందుకు చనిపోయాడు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్నిగుండం చేయాలని అతను ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తున్నాడు. మనం చూసాం రాజమహేంద్రవరంలో మత కలహాలు చుచ్చు పెట్టాలని చూసాం. అసలు అక్కడ వాడెవడున్నాడు? జాన్ బెన్నీ లింగం. అతను ఎవరు? వైసీపీ క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడంట. అతను ఒక ముసుగు, పాస్టర్ ముసుగేసుకున్నారు. పాస్టర్ ముసుగేసుకుని అతను ఏ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు? బైబిల్ పక్కన పెడితే ఊసకోతకు వస్తా అన్నాడు. మేము మంచోళ్ళం కాదన్నాడు. మాకంటే మూర్ఖులు ఉండరు అన్నాడు. అంటే ఇలాంటి స్లీపర్ సెల్స్ ఇవాళ పాస్టర్ల ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఏది? వాళ్ళు బయటికేమో క్రీస్తు బోధనలు అంటూ లోపల ఎక్కడ అవకాశం దొరికినా ఈ మత చిచ్చు పెట్టాలనో, ఇటు కుల చిచ్చు పెట్టాలనో, మళ్ళీ ఫ్యాక్షన్ చిచ్చు రగిలించాలనో. నిన్న రాఫ్తాడ్లో ఫ్యాక్షనిస్టుల మధ్య చిచ్చు పెట్టే ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి. పరిటాల సునీత కుటుంబం మీదకి మధ్యల చెరువు సూరి, లేకపోతే ఆ సానే ఓబుల్ రెడ్డి కుటుంబాలను ఎగదోసే కుట్ర. మళ్ళా మీరు నరుక్కోవాలా, మీరు చంపుకోవాలా, నేను మళ్ళా ముఖ్యమంత్రి కావాలా అంటే అతను సీఎం కావడం కోసం ఈ రాష్ట్రాన్ని తగలబెట్టే కుట్రలకి పాల్పడుతున్నాడు అనేది మన కళ్ళ ముందు కనపడుతుంది. జగన్ కదలికలపైన ఇవాళ నిఘా పెట్టాలి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, ఏ ప్రాంతంలో ఎలా రెచ్చగొడుతోంది, వీటన్నిటిపైన గనక వాళ్ళు దృష్టి పెట్టకపోతే, డేగ కన్ను వేయకపోతే, ఇప్పుడు అంకమరావు గారు అన్నట్టు వీళ్ళు అభివృద్ధి చేసిన, పెట్టుబడులు రాబట్టినా, పరిశ్రమలు నెలకొల్పినా, సంక్షేమం చేసినా, వాళ్ళ హామీలు నెరవేర్చినా అవన్నీ ప్రజల్లోకి వెళ్ళవు. అంటే అభివృద్ధి చేయడం, సంక్షేమం అందించడం ఒక ఎత్తు, ఈ అరాచక శక్తిని అణిచేయడం ఇంకో ఎత్తు. సో అంకమరావు గారు మనం చూసుకుంటే జస్ట్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో, నిజంగా మత విద్వేషాలు రెచ్చగొడటానికి పాస్టర్ ప్రవీణ్ గారు ఇష్యూని వాడుకున్నారు. క్రైస్తవులు నిజంగా వాస్తవం చెప్పాలంటే నిజంగా ఏపీ ప్రజలు మొత్తం కూడా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా శాంతి స్వరూపులు అని చెప్పనుకోవచ్చు. నిజంగా గతంలో కూడా చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మత విద్వేషాలు రెచ్చగొట్టి పాత బస్తీలలో హిందూ ముస్లింకి గొడవలు పెట్టారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్ అక్కడ క్రైస్తవులను కూడా రెచ్చగొట్టాలని చూశారు, కానీ ఏదైతే ఆంధ్రాలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా శాంతి స్వరూపులు కాబట్టి ఏమీ కాలేదు. సో అదేవిధంగా చూసుకుంటే మనం గతంలో కూడా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా 2 నెలలు దాటక ముందే రషీద్ ఒక రౌడీ చీటర్ని చంపినటువంటి ఒక పరిస్థితుల్లో అక్కడ కూడా హిందూ ముస్లిమ్స్ గొడవ పెట్టాలని చెప్పి చూశాడు. ఇదే కాకుండా 32 నుంచి 36 హత్యలు జరిగాయని చెప్పి ఢిల్లీకి వెళ్ళి పెద్ద ధర్నాలు చేశాడు, పెద్ద గగ్గోలు పెట్టి రాష్ట్రపతి పాలన రావాలని. సో ఖచ్చితంగా డివిఎస్ గారు చెప్పినట్టుగా తను సీఎం కావడానికి రాష్ట్రం మొత్తం కూడా ఏమైనా పర్లేదని చెప్పి అనుకుంటూనే విజయవాడ బుడమేరుకు సంబంధించిన ఇష్యూ అవుతున్నప్పుడు
పడవలతో గుద్దిచ్చేసి లక్షలాది మంది చంపాలని చెప్పి చూశాడు. సో నిజంగా ఒక రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడా జగన్, లేదా మీ దృష్టిలో జగన్ ఏమనుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా నా సొంతం అనుకుంటున్నాడు ఆయన. 30 ఏళ్ళ పాటు 30 ఏళ్ల పాటు ఓకే నా సొంతం అనుకొని పనిచేశాడు. ప్రజలు ప్రతి క్షణం గమనించారు అతను చేసి. ఎవరైనా మాట్లాడితే, ఇప్పుడు శ్రీనివాసరావు గారో నేనో మీరో మాట్లాడితే, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, అంకబాబు గారితో సహా తీసుకెళ్ళి రంగనాయకం గారితో సహా ఒక భయాన్ని సృష్టించాడు. అది ప్రజలు గమనించేసి మన చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఓటు అనేది ఆయుధం కాబట్టి, బ్రహ్మాస్త్రం కంటే ఇది పవర్ఫుల్ కాబట్టి సరైన సమయంలో దీన్ని సద్వినియోగం చేద్దామని చెప్పని వాళ్ళు 5 సంవత్సరాలు ఓపిక పట్టారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో ప్రజలు ఎన్నికలు రావాలని కోరుకుంది ఆంధ్ర రాష్ట్రంలోనే. ఎంత త్వరగా వస్తే బాగుండు, అంత త్వరగా ఇతను విముక్తి జరుగుతుంది అని చెప్పని భావించారు వాళ్ళు. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు కూడా నేను మంచి పనులు చేసో నేను చెప్పావు, ఎందుకంటే గతంలో చాలా చెప్పాడు, నెరవేర్చలేకపోయాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక వారు చెప్పారు, అధికారంలో వాళ్ళ తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించాడు. అప్పుడు వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏందంటే, తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని మనం 1,00,000 కోట్లు సంపాదించుకున్నాం, మనం అధికారంలోకి వస్తే ఎంత సంపాదించుకోవచ్చు. వారే చెప్పారు కదా శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు కనపడుతున్నాయి అని చెప్పని. ఇప్పుడు అట్లా అంటే డబ్బు సంపాదన కోసం ఎవరినైనా ఏమైనా ఇందుట్లో రక్త సంబంధీకుల లేకపోతే తన పార్టీ వాళ్ళ ప్రజల ఏమీ ఆలోచించడు. ఎవరినైనా సరే దానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరినైనా చనిపోతే దాన్ని తన పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే సార్వజనీన దోపిడీ, అంతే. అది సార్వజనీన అవినీతి, అంతే. అంటే ఎవరు దానికి అతీతులు కాదు, ఇక తల్లైన చెల్లైన ఎవరైనా సంబంధమే లేదనమాట. అంటే ఏదైనా సరే అతని పక్కసానికి డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది ముఖ్యమైనది. ఇప్పుడు ఈరోజు ఫాస్టర్ గురించి మీరు చెప్పారు కాబట్టి, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ప్రజలు స్పష్టమైన, ఎందుకంటే ఇవన్నీ నేను ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాను అంటే, ఇతను చేసిన అరాచకాలన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఇప్పుడు ఇతను ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, మొట్టమొదటిది. రెండోది, హోంశాఖ మంత్రి అనిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. ముందు రోజులోనే వాట్సాప్లో వీళ్ళు చెప్పుకుంటా ఉంటే ఎస్పీ గారు వెళ్ళి మీరు ఇలాంటివి చెయ్యొద్దని చెప్పని వాళ్ళని అడిగారని చెప్పి కూడా చెబుతానే ఉన్నారు. అది చిన్న గ్రామం కాబట్టి మీరు ఇంత హడావుడి చేయొద్దని చెప్తానే ఉన్నారు. అయినా చేశారు అంటే ఇది కుట్రకోణమే కదా, ఖచ్చితంగా చాలా స్పష్టంగా. అక్కడ మీరు ఒకటి గమనిస్తే, మొట్టమొదట 2004లో బీజం పడింది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చెయ్యాలని. వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలవు కదా అని చెప్పని, 2 కొండలు చాలు అని చెప్పని స్వయంగా ఈయనే చెప్పాడు. కరుణాకర్ రెడ్డిని నియమించేసి అపవిత్రమైన పనులకి ఆ రోజే శ్రీకారం పడింది. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత దాన్ని విస్తృతంగా చేశాడు. అసలు మరి చాలా దారుణం. చివరికి మరి ఆ దినుసులు లేకపోతే నెయ్యి వాటికి కూడా ఏ విధంగా చేశారు ఇప్పుడు వరుసన విచారణ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ తెలుసుకుంటారు. వాళ్ళు ఆ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అతను చాలా స్పష్టంగా మతాన్ని, కులాన్ని, ఇప్పుడు ఇందాక ఆయన సగం చెప్పి వదిలేశాడు, నేను పూర్తి చేస్తా దాన్ని. అక్కడ పరిటాల సునీత గారిని ఎందుకు టార్గెట్ చేశారు అంటే, ఇదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 3 పర్యాయాలు ఆమె మీద ఎదుర్కొన్నాడు, 3 సార్లు ఓడిపోయాడు, కొడుకు మీద మాత్రమే గెలిచాడు. 3 సంవత్సరాలు రాలా సార్, 2014 నుంచి 2017 దాకా, 17 ఎండింగ్ దాకా రాప్తాడులోకి రాలా అతను. 3 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అదృష్టం బాగుండి మళ్ళీ శాసనసభ్యుడు అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ కమ్మ వర్సెస్ రెడ్డి అనే అంశాన్ని బయటకు తీసుకురావడానికి మళ్ళీ ఫ్యాక్షన్ పోతాన్ని ఓబుల్ రెడ్డి గారు చెప్పాడు కదా, వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ, అంటే ఫ్యాక్షన్ ఉంటే వీళ్ళందరూ మళ్ళీ నా ఎమ్మటుంటారు అని చెప్పని. ఒకటి మాత్రం ఆలోచించుకోండి, చదువుకున్న ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు, ఉద్యోగం చేసే ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు, వ్యాపారం చేసే ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ముగ్గురు కూడా వాళ్ళని ఏ విధంగా సంకనాగిచ్చాడో ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత వాళ్ళు దూరం అయ్యారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యని ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి అర్థమైపోయి పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళు అందరూ ఎన్న తర్వాత వాళ్ళు వచ్చేసి తల్లిదండ్రులు మార్చుకొని ఈ కూటమికి ఓట్లు వేయించుకున్నారు వాళ్ళు. అంటే అతని సాంప్రదాయ ఓట్లు బీటల వారిని, అంటే సొంత సామాజిక వర్గమే అతను దూరం అయిపోయింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకునే క్రమంలో ఈ కులాల కుంపటి
మళ్ళీ రాయలసీమలో ముఠాతత్వాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. అంటే సొంత సామాజిక వర్గం మీద కేసులు పెడితే తప్ప వాళ్ళు వైపు రారు. అంతే. కేసులు పెట్టింది వైసీపీకి సంబంధించి కాబట్టి జగన్తో పాటే ఉంటారు. కేసులు అంటే మనం కూడా చూసాం సార్, లాస్ట్ టైం ఎలక్షన్ సందర్భంలో కూడా ఎవరైతే మనతో విడిపోతానికి రెడీగా ఉన్నారన్న వాళ్ళందరూ కేసులు పెట్టించారు. వాళ్ళు వచ్చి టీడీపీతో కలవరు. ఖచ్చితంగా జగన్తోనే ఒక క్యాడర్ మెయింటైన్ చేస్తాను మాత్రమే ఇలాంటి అన్ని పనులు చేస్తాడని చెప్పాను. ఇప్పుడు శ్రీనివాసరావు గారు మంచి మాట చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రామస్థాయి నాయకుడి నుంచి కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకం మామూలు కాదు గ్రామాల్లో. నిజంగా మీరు కనుక, నేను చాలా ఊళ్ళో పర్యటన చేశాను. శ్రీనివాసరావు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క మహిళ చెప్పే బాధలు వింటా ఉంటే ఇంత అరాచకం చేశారా? మనకు తెలిసినవి 0.1 ఉన్నాయి. అన్ని విషయాలు ఉన్నాయి. మీరు గ్రామాల్లోకి వెళ్తే వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఎంత అనాగరికంగా ప్రవర్తించారంటే చెప్పడానికి వీలు లేదనమాట. వాళ్ళందరూ కసిగా ఓట్లేసి ఓడిచ్చారు ఇతన్ని. ఎందుకంటే వాళ్ళకి జరిగిన అవమానాలు అలాంటి, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వాళ్ళు చేసినటువంటి ఘోరాలు అలాంటివి అనమాట. ఇప్పుడు మద్యాన్ని తీసుకుందాం. మీరు మద్యానికి ఏ విధంగా బానిసలైపోయి ఈరోజు ఇంతమంది చనిపోయారని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటిది తయారు చేయడానికి గుజరాత్ కావచ్చు, విశాఖపట్నానికి కావచ్చు, మారక ద్రవ్యాలకి సంబంధించి ఈరోజు వాళ్ళ గణాంకాల లెక్క ప్రకారం చూసుకుంటా ఉంటే 3 లక్షల మంది అంటండి విద్యార్థులు మారక ద్రవ్యాలకు బానిస అయిన వాడు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు 3 లక్షల మంది. అంటే ఒక తరాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేశాడు. 5 సంవత్సరాల్లో ఒక తరాన్నే నిర్వీర్యం చేశాడు అతను. కాబట్టి ఇప్పుడు అతను ఏం మకం పెట్టుకొని ఈరోజు వచ్చేసి ప్రజలను ఓట్లు అడుగుతాడు, రాజకీయం చేస్తాడు? అతనికి కావాల్సింది అరాచకం. ఇందో శ్రీనివాసరావు చెప్పినట్టు అరాచకం చేసి పెట్టుబడులు రాకుండా ఉండి మళ్ళీ ఇక్కడ బీహార్ లాగా తయారైతే అప్పుడు తన మాట వింటారు కదా. ఈ గంజాయికి అలవాటు పడ్డవాళ్ళు, ఈ మార్గద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్ళు నా అంటుంటారు కదా. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ ఎట్లా తరిమేయాలో నాకు తెలుసు కదా. ఈ ఆలోచనతో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు అతను మాట్లాడింది ఇందాక చెప్పారు కదా, 4 పర్యాయాలు ఎక్కడెక్కడ మాట్లాడారు, 5వది నేను చెప్పాను. ఈ 5 పర్యాయాలకు సంబంధించి అతను మాట్లాడింది చాలా, అతను నిబంధనకు విరుద్ధమే కదా. అతనికి వెలుసుబాటు ఇచ్చారు కదా తిరగమని చెప్పని, దానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నాడు కదా. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుని అతని మీద అభియోగాలు మోపి అతను అదుపు చేయట్లేదు? ఇది చెయ్యాలి ఇప్పుడు, తక్షణ కర్తవ్యం ఇది. ఎందుకంటే మనం 100 మంది ఉంటాం, లేదంటే ఒక 1000 మంది ఒక సమూహంగా ఉంటాం. 2 తాసుబాములు వచ్చి పడతాయి, ఏం చేస్తాం? కర్ర తీసుకొని కొట్టి చంపుతాం, లేదా రాళ్ళు తీసుకొని కొడతాం, లేకపోతే తాసుబాములు వస్తే అందరూ కరుస్తాయి, కాటేస్తాయి, ఎంతమంది చనిపోతారు కదా. కాబట్టి పావుల్ని శిక్షించాలి, ప్రజలను రక్షించాలి. ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత అది. విషనాగుల కంటే ప్రమాదం వాళ్ళు. కాబట్టి ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. ఇక నుంచైనా కొంచెం 18 గంటలు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, 15 గంటలు పనిచేయండి, 2 గంటలు రాజకీయం చేయండి, గంట కార్యకర్తలు కేటాయించండి, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. డివైస్ గారు, ఫైనల్గా మనం చూసుకుంటే నారా లోకేష్ గారు కూడా ఏం చెప్పారంటే పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి ఇలాంటివి ఇంకా చాలా కుట్రలు రాబోతున్నాయి, చాలా జగన్ డ్రామాలు రాబోతున్నాయి, కానీ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అవేవి నమ్మొద్దు అని చెప్పేసి అంటూనే మొన్ననే వ్యాఖ్యానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్పారు. సో మొత్తానికి ఏపీ ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి ఈ 4 ఏళ్ళు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పైన బీహార్లో కేసులు పెడుతున్నారు. నితీష్ కుమార్ చాలా ఫైర్ అవుతున్నాడు. సీఎం మొత్తం బీహార్ వ్యాప్తంగా ఇవాళ జగన్పై కేసులు పెట్టండి అని ఒక ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మన అంకమరావు గారు ఇందాకంటూ ఏపీ బీహార్గా మారిందన్నాడంట. బీహార్ అంతా అభివృద్ధి చెందుతోంది. గత 20 ఏళ్లలో బీహార్ ఇవాళ నంబర్ 1గా మారుతోంది. ఒక ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్స్లోనే మేము 3rd హైయెస్ట్ ఉన్నాము. మా ఎకానమీ గ్రోత్ ఈ విధంగా పెరుగుతోంది. గతంలో బీమార్ అనేవాళ్ళు కొన్ని రాష్ట్రాలని, బీహార్, మధ్యప్రదేశ్, అస్సాం, రాజస్థాన్ వాటిని, అది గత చరిత్ర. ఇవాళ నా నాయకత్వంలో నితీష్ ముఖ్యమంత్రిగా ఇవాళ బీహార్ ఇంత అభివృద్ధి చెందితే వాడెవడు ఆంధ్రప్రదేశ్లో ఎవరో మాజీ ముఖ్యమంత్రి అంట బీహార్లో మారింది అంటున్నాడంటే ఇప్పుడు కేసులు పెట్టమంటున్నారంట.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టినా పెట్టకపోయినా నితీష్ కుమార్ బీహార్ వ్యాప్తంగా పెడుతున్నాడు ఈ మాటల వల్ల. అంటే లేపి దండించుకోవటం అంటే అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను మాట్లాడే భాష అనవసరంగా పోలీసులతో గెలుక్కుంటున్నాడు. ఇప్పటికీ పోలీసుల్లో కొంతమంది అతనికి పనిచేస్తున్నారని. అది సార్ నిన్నగాక మొన్న ఆ కోటేశ్వరరావు అనే అతను వంశీకి ప్రధాన అనుచరుడు నేపాల్లో ఉన్నాడు అంటే వీళ్ళు గుర్తించి అతను ఫోన్ కాల్ డేటా ద్వారా గుర్తిస్తే పత్రికకు సమాచారం ఇచ్చారు కదా. ఎప్పటికప్పుడు వైసీపీ వాళ్ళకి సమాచారం ఇస్తున్నారని, వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే వీళ్ళు తప్పించుకుంటున్నారని. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ బట్టలు ఉపదిస్తావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పోలీసులు బట్టలు ఉపదిస్తానన్నాడు? పిన్నెల్లి వెంకటరామరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు పరారీకి మరి వీళ్ళే మోసారు ఇన్ఫర్మేషన్లు. వాళ్ళందరూ బట్టలు ఉపదిస్తాడా? వాళ్ళు లబలబ. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు, బయటికి రావటంలా. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డికి మెసేజ్లు పంపుతున్న పోలీసులు బట్టలు ఉపదిస్తాడా? వాళ్ళు లబలబలాడుతున్నారు. ఇదేంద్ర నాయన ఈ మహానుభావుడు ఉన్న చోట ఉండకుండా పోలీసుల మీద పడుతున్నాడు. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాస్త ఇప్పుడు. అంటే జగన్ నోరే ఇవాళ జగన్కు ఒక శత్రువుగా మారిన పరిస్థితుల్లో ఆ సాక్షి పత్రిక, సాక్షి మీడియా ఇవాళ ప్రధాన శత్రువు ఎవరికి? సమాజానికి, ఆంధ్రప్రదేశ్కి. అది వేరు, జగన్కే అది శత్రువు అయిన పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి కేంద్రం కనుక కన్నెర్ర చేస్తే, కృష్ణదేవరాయలు ఇప్పుడు నువ్వు అమిత్ షాతో వాళ్ళు వెళ్ళి కూర్చుని మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఆ బెయిల్ రద్దయితే ఏది ఆ సిబిఐ 12 ఛార్జ్షీట్లు, ఈడీ 9 ఛార్జ్షీట్లు, రఘురామకృష్ణరాజు గారు అసలు ఈ ప్రభావతి గారు ఈ కేసు మీద ఎంత ఫైట్ చేస్తున్నాడో ఏమో కానీ ముందు అసలు ఆ కేసులు ఆ బెయిల్ రద్దు చేయమన్నాడు. ఇది అదేదో 3000 వాయిదాలు ఇప్పుడు సిబిఐ ఈడీ బెయిల్ కనుక రద్దు అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కండిషన్డ్ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఇవి కావన్నమాట. పోలీసుని నువ్వు ఈ విధంగా మాట్లాడటం ద్వారా అనవసరంగా పోలీసుని కెలుక్కుంటున్నాడు. ఇప్పుడు అతను ఈరోజు కర్నూలులో ఏదో కొంతమందితో మాట్లాడాడంట, కర్నూలు కార్యకర్తలను ఉద్దేశించి. ఏం భయపడబాకండి, మళ్ళీ జగన్ 2.0 వచ్చింది అంటున్నాడంట. వాళ్ళు కాదు భయపడుతోంది, జగన్ 2.0 వచ్చింది అనగానే మొత్తం రాష్ట్రం అంతా భయపడుతుంది. సొంత తల్లి చెల్లి భయపడుతుంది, విజయమ్మ భయపడుతుంది, షర్మిల భయపడుతుంది, సునీత భయపడుతున్నారు. ఇవాళ ఇతను 2.0 కనుక వస్తే ఇంకా ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అవుతారు? ఒక పక్క 5 ఐపీఎస్లు సస్పెండ్ అయి ఉన్నారు. వాళ్ళ బట్టలోడు తీశాడు. ఎవరిది? పిఎస్ఆర్ ఆంజనేయులు బట్టలోడు తీశాడు. సునీల్ కుమార్, సంజయ్, కాంతిరాణా టాటా. అరే ఇప్పుడు బట్టలకు దూరం చేసే వాళ్ళందరినీ ఇంకా ఎంతమంది బట్టలోడు తీద్దామని ఈ మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన పార్టీకి కాదు తనని నమ్ముకున్న వాళ్ళకి జరుపు చేస్తున్నాడు. అతనితో పాటు కారుమూరి నాగేశ్వరరావు, ఇందాక అంకమరావు గారు చెప్పారు, వాడు నరుకుతా అంటున్నాడు. ఏంది నరికేది? ఎవరిని నరికేది? సత్యమూర్తి గారు ఏమంటున్నారు? తోటకూర కట్ట అంటున్నాడు. నువ్వు నరికేది ఏంటి అంటున్నాడు. గుంటూరు అవతలాలనేమో నరుకుతారంట, గుంటూరు యువతలాలనేమో ఇళ్లలోంచి లాగి కొడతారంట. మరి గుంటూరు వాళ్ళని ఏం చేస్తా? ఇప్పుడు అవతలాలనేమో నరుకుతావు, గుంటూరు ఏం చేస్తారు? యువతలాలనేమో ఇళ్లలోంచి లాగి కొడతానన్నావు. మరి మా గుంటూరు వాళ్ళని ఏం చేస్తావు? 2 చేస్తావా? ఇళ్లలోంచి లాగి కొడతావు, నరుకుతావా? ఇవాళ కారుమూరి నాగేశ్వరరావుపై కేసుల మీద కేసులు పడుతున్నాయి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కేసులు, జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఇక బీహార్లో కేసులు.